హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి ఉప్పెన మూవీతోనే అటు సినీ రంగంలోనే మంచి పేరు సంపాదించుకుంది కీర్తి శెట్టి. అయితే తనకి సంబంధించి ఇప్పుడు రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ నడుస్తున్న క్రమంలో అందరూ కూడా దానిపైన రియాక్ట్ అవుతున్నారు. ఇక తాను కూడా ఈ విషయం చూసినప్పటి నుంచి దానిపైన రియాక్ట్ అవ్వాలని అనుకుంది. సో ఇప్పటికీ రియాక్ట్ అయింది అనుకోవచ్చు. అయితే ఆ రియాక్ట్ అయిన దాంట్లో కూడా తను చెప్పుకొస్తుంది ఏంటి అంటే, ఇలాంటి వింటేనే నాకు కొంచెం ఆందోళనగా ఉంటుందని, అదే విధంగా సినీ రంగానికి సంబంధించి వాళ్ళు పడ్డ శోభ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందని, నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాను, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుంది అంటే అసలు నిజంగా ఘోరాతి ఘోరం అంటూ తానైతే చెప్పుకొచ్చింది. ఇక తన విషయానికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా దీని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎక్కడ చూసుకున్నా కూడా ఇటు జానీ మాస్టర్ అండ్ అటు ఒక జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించి సోషల్ మీడియాలో అంతా కూడా వైరల్ గా మారింది. అయితే ఇదే క్రమంలో ఉప్పెన మూవీకి సంబంధించిన హీరోయిన్ కూడా రెస్పాండ్ అవడంతో తనే కాకుండా ఎంతో మంది రెస్పాండ్ అయ్యారు. ఇక రెస్పాండ్ అయిన ఇష్యూస్ కి సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటుంటే తాను మాత్రం ఒక నోట్ లాగా కూడా రాయడం జరిగింది. ఆ నోట్ లో మనం చూసుకుంటే, ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టం అంటూ, అదే విధంగా ఈ ఘటనలలో బాధితులు అనుభవించిన మానసిక శోభను తలుచుకుంటే నిజంగా బాధేస్తుంది. ఇలాంటి ఘటనల గురించి ఇండస్ట్రీలో వచ్చే కొత్త వారు ముందే తెలుసుకోవాలని, ఈ విషయాలపై అవగాహన కూడా మార్పు తేవాలని, కాబట్టే మీటూ ఉద్యమం పునరుద్ధరణ సినీ పరిశ్రమలో సానుకూల మార్పులను తీసుకువస్తుందని అన్నారు. నిజానికి ఇలాంటి వాటన్నిటిని అనుభవించిన వ్యక్తులు అనుభవాల గురించి చదవడం, తాను చాలా సెంటిమెంటల్ పర్సన్ అంటూ ఈ విషయాలన్నిటికీ తాను చాలా కలవరపడుతున్నానని అయితే అటు కీర్తి శెట్టి చెప్పుకోవడం జరిగింది. నిజానికి అటు జానీ మాస్టర్ విషయం అనే కాకుండా ఇలా ఎంతో మంది మహిళలకు మనం మీటూ ఎప్పుడైతే కార్యక్రమం స్టార్ట్ చేస్తారో అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యే విధంగా సినీ నటులు అందరూ కూడా ముందుకు వచ్చి నాకు కూడా ఇలా జరిగింది అంటూ అందరూ చెప్పుకురావడంతో అసలు నిజంగా ఇంత జరుగుతున్నాయా, మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అటు మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నిర్మించిన తర్వాత ఎన్నో విషయాలు అయితే బయటకు వచ్చాయి. అదే విధంగా టాలీవుడ్ లో కూడా ఒక కమిటీని నిర్వహించి ఒక సర్వేని అయితే తీశారు, కానీ ఇప్పుడు దాని రిజల్ట్స్ అయితే బయటకైతే రప్పించలేదు. అదిగిన బయటకు వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఎన్నో వార్తలు అయితే బయటకు వస్తాయి అనుకోవచ్చు. ఇక కీర్తి శెట్టి పెట్టిన దీనికి సంబంధించి ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ గా మారింది.